అన్న ప్రకాష్ రాజు బెంగళూరు స్టేట్ అన్నాడు. ఇది ఈ స్టేట్ కూడా కాదు, నాకు తెలుసు అన్న. నేను బెంగళూరులో పనిచేశాను. ఇక్కడ స్టేట్ కూడా అది కాదు. కాకపోతే ఏంటంటే ప్రకాష్ రాజు విమర్శించకూడదు. ఆయనకు అనుభవం లేకపోతే ఒక విలేజ్కి చెప్పులు కొనేసి ఇవ్వాలన్న వ్యక్తి ఆయన కాదు. అర్థమైందన్న. ఆయన కారు నేను చెప్తా, 12 లక్షల కారు అండి, 12 కోట్లు, బుల్లెట్ కూడా పడదు. ఆయన విమర్శించినంత అవసరం ఏం పడ్డదన్న ఆయనకి? నీ స్టేట్ కాదు, స్టేట్లో ఇప్పుడు డెవలప్ చేస్తున్నాడు. ఆంధ్ర అంటే డెవలప్ అవుతుందన్న. మా బార్డర్ ఇచ్చేపురం బార్డర్ అన్న, ఇచ్చేపురం లాస్ట్ ఒరిస్సా మాకు ఎంట్రన్స్ అదే. స్టేట్ మొత్తం ఇప్పుడు పేదోళ్ళందరూ అన్న, ముసలోళ్ళు కూడా ఈరోజు కరెక్ట్గా తింటుండ్రు అంటే పింఛన్ల వల్ల తింటుండ్రు. ప్రకాష్ రాజు విమర్శించిన ప్రకాష్ రాజు కోట్లు ఉన్నాయి, ఎవరికి 10 రూపాయలు ఇవ్వగలడా? దమ్ము లేదు. దమ్ము లేనప్పుడు ఎందుకన్నా మాట్లాడతాడు? ఇప్పుడు పిఠాపురంలో ఉన్నటువంటి మాటలు తీసుకెళ్లి మధ్యప్రదేశ్ లో మాట్లాడతారు పవన్ కళ్యాణ్. అసలు ఆయనకి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు అనేవి ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గురించి అన్న పిఠాపురం అంటే అనుకోవచ్చా? అన్న పిఠాపురం అంటే ఒకటి చెప్తానన్న, చాలా విలేజ్, పూర్ విలేజ్ అన్న. చదువుకుంటారు కుర్రలు, కానీ అక్కడ సదుపాయం లేదు, బస్సు సదుపాయం లేదు, ఏట్ లేదు, రోడ్డు సదుపాయం ఏం లేదు. కానీ చేస్తున్నాడు. అక్కడ వెళ్ళి మాట్లాడుతాడంటే దాని క్యారేజ్ గురించి మాట్లాడుతాడు. అంటే పవన్ కళ్యాణ్ గారి ఒక గొప్ప వ్యక్తి గురించి విమర్శించేటటువంటి ఒక స్థాయి ప్రకాష్ రాజ్కి ఉందనుకోవచ్చా? లేదన్న, దొరికి కూడా అతను, నేనే కూడా అతను పిచ్చి కొట్టుడు కొడతాను. పవన్ కళ్యాణ్ గురించి విమర్శ అని వచ్చాడు పవన్ కళ్యాణ్. నిజం చెప్తానన్నా, బీజేపీ మోడీ తరఫు నుంచి వచ్చాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం కానీ ఎక్సలెంట్ అన్న. ఇప్పుడు మా హైదరాబాద్ విశాఖపట్నం మొత్తం డెవలప్ అవుతుందన్న. ఎవరు చేస్తున్నారన్న? పవన్ కళ్యాణ్ గారే. ఏమి ఆయన దగ్గర డబ్బులు లేవా? ఆయన ఇంట్లో కూకుంటే అవదా? ఈయన విమర్శించినంత అవసరం ఈయనకి ఏం పట్టింది? విమర్శించినంత అవసరం ఈయనకి ఏం పట్టింది? హక్కు ఎవరికి ఉండదు. నువ్వు మాట్లాడే హక్కు ఉంటుందన్న, కానీ అది పని చేసేతోడికి హక్కు లేక మాట్లాడకూడదు. ఎక్సలెంట్ అన్న, దేవుడు. పవన్ కళ్యాణ్ అంటే ఇంక మా ఏరియాలో లెక్క లేదు. కటౌలు కట్టేస్తారు. ఆయన సినిమాలుగా కోసుకుంటాం మేము, ఆయనకి మేము వదిలేస్తాం. వేస్ట్ గాడు, వేస్ట్ అన్న. జాబులు లేక మట్టు గురించి పోయినాం ఇక్కడ మేము. బీటెక్ ఫైనల్ ఇయర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోయినాయి జాబులు. ఏమిచ్చాడన్నాడు? ఏమిచ్చాడు? నల్ల ఆడపిల్ల పథకాలు, వీళ్ళు కూతురు పుడితే పథకం, వీళ్ళు పథకం. ఇంకేం పెట్టాడన్నా? బెంగళూరు ఆస్తులు ఎన్ని ఉన్నాయి? శర్మిలా రెడ్డి ఆయనకి విమర్శించిందంటే ఆయన అంత గొప్ప వ్యక్తి, అర్థం చేసుకో. పవన్ కళ్యాణ్ అన్ని ఇస్తున్నాడు అన్న. పేదోడికి పింఛన్ కావాలంటే పింఛన్ ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు, ఆదుకుంటాడు. కష్టం వచ్చి నిలబడుతున్నాడు అన్న. నెక్స్ట్ అడేనన్న సీఎం అన్న. ప్రకాష్ రాజు బెంగళూరు స్టేట్ అన్నాడు. ఇది ఈ స్టేట్ కూడా కాదు, నాకు తెలుసు అన్న. నేను బెంగళూరులో పనిచేశాను. ఇక్కడ స్టేట్ కూడా అది కాదు. కాకపోతే ఏంటంటే ప్రకాష్ రాజు విమర్శించకూడదు. ఆయనకు అనుభవం లేకపోతే ఒక విలేజ్కి చెప్పులు కొనేసి ఇవ్వాలన్న వ్యక్తి ఆయన కాదు. అర్థమైందన్న. ఆయన కారు నేను చెప్తా, 12 లక్షల కారు అండి, 12 కోట్లు, బుల్లెట్ కూడా పడదు. ఆయన విమర్శించినంత అవసరం ఏం పడ్డదన్న ఆయనకి? నీ స్టేట్ కాదు, స్టేట్లో ఇప్పుడు డెవలప్ చేస్తున్నాడు. ఆంధ్ర అంటే డెవలప్ అవుతుందన్న. మా బార్డర్ ఇచ్చేపురం బార్డర్ అన్న, ఇచ్చేపురం లాస్ట్ ఒరిస్సా మాకు ఎంట్రన్స్ అదే. స్టేట్ మొత్తం ఇప్పుడు పేదోళ్ళందరూ అన్న, ముసలోళ్ళు కూడా ఈరోజు కరెక్ట్గా తింటుండ్రు అంటే పింఛన్ల వల్ల తింటుండ్రు. ప్రకాష్ రాజు విమర్శించిన ప్రకాష్ రాజు కోట్లు ఉన్నాయి, ఎవరికి 10 రూపాయలు ఇవ్వగలడా? దమ్ము లేదు. దమ్ము లేనప్పుడు ఎందుకన్నా మాట్లాడతాడు? ఇప్పుడు పిఠాపురంలో ఉన్నటువంటి మాటలు తీసుకెళ్లి మధ్యప్రదేశ్ లో మాట్లాడతారు పవన్ కళ్యాణ్. అసలు ఆయనకి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు అనేవి ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గురించి అన్న పిఠాపురం అంటే అనుకోవచ్చా? అన్న పిఠాపురం అంటే ఒకటి చెప్తానన్న, చాలా విలేజ్, పూర్ విలేజ్ అన్న. చదువుకుంటారు కుర్రలు, కానీ అక్కడ సదుపాయం లేదు, బస్సు సదుపాయం లేదు, ఏట్ లేదు, రోడ్డు సదుపాయం ఏం లేదు. కానీ చేస్తున్నాడు. అక్కడ వెళ్ళి మాట్లాడుతాడంటే దాని క్యారేజ్ గురించి మాట్లాడుతాడు. అంటే పవన్ కళ్యాణ్ గారి ఒక గొప్ప వ్యక్తి గురించి విమర్శించేటటువంటి ఒక స్థాయి ప్రకాష్ రాజ్కి ఉందనుకోవచ్చా? లేదన్న, దొరికి కూడా అతను, నేనే కూడా అతను పిచ్చి కొట్టుడు కొడతాను.
పవన్ కళ్యాణ్ గురించి విమర్శ అని వచ్చాడు పవన్ కళ్యాణ్. నిజం చెప్తానన్నా, బీజేపీ మోడీ తరపు నుంచి వచ్చాడు. ఉమ్, ఇప్పుడు డిప్యూటీ సీఎం కానీ ఉమ్, ఎక్సలెంట్ అన్న. ఉమ్, ఇప్పుడు మా హైదరాబాద్ విశాఖపట్నం మొత్తం డెవలప్ అవుతుందన్న. ఉమ్, ఎవరు చేస్తున్నారన్న? పవన్ కళ్యాణ్ గారే. ఏమి ఆయన దగ్గర డబ్బులు లేవా? ఆయన ఇంట్లో కూకుంటే అవదా? అవును. ఆ? ఈయన విమర్శించినంత అవసరం ఈయనకి ఏం పట్టింది? విమర్శించినంత అవసరం ఈయనకి ఏం పట్టింది? హక్కు ఎవరికి ఉండదు. నువ్వు మాట్లాడే హక్కు ఉంటుందన్న, కానీ అది పని చేసేటోడికి హక్కు లేక మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ ఎలాంటి మనిషి, వ్యక్తిత్వం ఎలాంటిది? ఎక్సలెంట్ అన్న, దేవుడా? దేవుడు. పవన్ కళ్యాణ్ అంటే ఇంక మా ఏరియాలో లెక్క లేదు. కటౌలు కట్టేస్తారు. కోసుకుంటారా? ఆయన సినిమాలుగా కోసుకుంటాం మేము. ఆయనకి మేము వదిలేస్తాం. వైఎస్ జగన్ ఎలాంటి మనిషి? వేస్ట్ గాడు, వేస్ట్ అన్న. జాబులు లేక మట్టు గురించి పోయినాం ఇక్కడ మేము. బీటెక్ ఫైనల్ ఇయర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోయినాయి జాబులు. ఏమిచ్చాడు? ఏమిచ్చాడు? నల్ల ఆడపిల్ల పథకాలు, వీళ్ళు కూతురు పుడితే పథకం, వీళ్ళు పథకం. ఇంకేం పెట్టాడన్నా? బెంగళూరులో ఆడికి ఆస్తులు ఎన్ని ఉన్నాయి? శర్మిలారెడ్డి ఆయనకి విమర్శించిందంటే ఆయన అంత గొప్ప వ్యక్తి అర్థం చేసుకో. పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? పవన్ కళ్యాణ్ అన్ని ఇస్తున్నాడు అన్న. పేదోడికి పింఛన్ కావాలంటే పింఛన్ ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు, ఆదుకుంటాడు, కష్టం వచ్చి నిలబడుతున్నాడు అన్న. నెక్స్ట్ అడేనన్న సీఎం.